ప్రధాని మోదీ కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఛత్రపతి శివాజీ స్మారక స్ఫూర్తి కేంద్రం సందర్శన యువతలో దేశం పట్ల ప్రేమ, జాతీయతా భావనను జాగృతం చేస్తుంది. గౌరవ ప్రధాని ఛత్రపతి శివాజీ పాదాల చెంత పుష్పాలను అర్పించి ప్రణమిల్లుతున్న సందర్భం మనమిప్పుడు చూస్తున్నాం. ప్రధాని మోదీ తన సందేశాల్లో ఈ దేశం పట్ల ప్రేమ, భారతీయుల పట్ల సోదరభావంతో సర్వాంగీణ వికాసానికి యువత కృషి చేయాలంటూ వారిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఛత్రపతి శివాజీ తన ప్రజలకై తన జీవన సర్వస్వాన్ని అర్పించి ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించాలని, దానికై వారు చేసిన కృషి సదా భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. శివాజీ మహారాజ్ తన అనుచరులతో శివలింగంపై ప్రణామం చేపించి దేశ ధర్మ సంస్థాపనలకు, యుద్ధంలో పోరాడటానికి సిద్ధపడేలా చేస్తున్న పౌరాణిక చిత్రాలు స్ఫూర్తి కేంద్రంలో కనిపిస్తూ ఉన్నాయి. పంతొమ్మిది 1983లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వసంతరావు పాటిల్ మొదటి స్ఫూర్తి కేంద్ర నిర్మాత దాతగా 2,50,000 సమర్పించారు. శ్రీశైలంలో ఉన్న ఈ స్ఫూర్తి కేంద్రం హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఘనకీర్తిని, దేశభక్తిని ప్రజలకు అందించడానికి కృషి చేస్తుంది. వీటితో పాటుగా ఆరోగ్య సేవా కార్యక్రమాల్ని, సాంస్కృతిక, పర్యావరణ, విద్య, వైద్యానికి సంబంధించిన సేవలను కూడా అందిస్తూ ఉంటుంది.